సో బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఈరోజు బంద్కి పిలిపించారు. సో ఆ బంద్ పిలుపు మేరకు దాదాపు ఎక్కడికక్కడ బస్సులన్నీ డిపోలకి పరిమితం అయిపోయాయి. అయితే దీపావళి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఊళ్ళకి బయలుదేరిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రజలకి ఈరోజు బంద్ ఉందని, బస్సులు లేవని పూర్తి స్థాయి సమాచారం లేదు. సో దానివల్ల ప్రజలు చాలామంది కూడా అన్ని బస్సు డిపోల వద్ద ఉదయం పొద్దున్నుంచే దాదాపుగా 6-7 గంటల వద్ద నుంచి బస్ స్టాప్లో పడిగాపులు కాస్తూ ప్రైవేట్ వాహనాలు ఎక్కి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనాల యాజ్ యూజువల్గా వాళ్ళు భారీ స్థాయిలో ఎక్కువ రేట్లు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, బస్సులు లేవని విషయం వాళ్ళకి తెలుసా? ఇలాంటి అంశాలన్నీ మనం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం? గంట అవుతుంది వెయిట్ చేయబట్టి. ఏ ఊరు వెళ్ళాలమ్మా? మేము హన్మకొండ పోవాలి. బంద్ అని తెలీదా మీకు? తెలియక అంటే హైదరాబాద్లో నడుస్తలేవు అని తెలుసు కానీ ఇటు హన్మకొండ పోతాయి అనుకున్నాం, వచ్చినాం కానీ ఇక బంద్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 6 గంటలకు ఆడ జయదుర్గుట్ట బస్సు ఎక్కినాం, ఈడ దిగినాం, ఈ బంద్ అన్నారు. ఇప్పుడు అనవకుండకు పోవాలి, ఈ బంద్ అంటారు. వాళ్ళు ఏమంటారు 700 అడుగుతుంది ఈ జీవోలు. ఆధార్ కార్డు మీద ఆధారపడ్డాం, 100-200 ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇటు పోదామంటే ఈ ఊరు దగ్గర లేదు, అటు పోదామంటే ఆ ఊరు దగ్గర లేదు, ఆకలల్లో అయింది. ఇక మా పరిస్థితి ఏంటిది? మరి బంధాల్లో నిన్న మొన్న చెప్పాలి కదా, ఇంటికాడ ఉంటే టీవీ కన్నా ఇవ్వాలి కదా, చెల్లు కన్నా చెప్పాలి కదా, ఇంట్లోనన్నా మంచిలు దాక్కుంటుందాం కదా. ఇప్పుడు వీడికి వచ్చి ఆకలికి చస్తాను. మా పరిస్థితి ఏంటిది? దాదాపు 6 గంటలకు ఇంట్లోకి వెళ్ళి 5 గంటలకు బయలుదేరి ఈ జయదీర్గుట్టల బస్ కొరకు చూసినాం. ఏందో తిరుమలగిరి బస్సు రాగానే ఎక్కినాం, ఇక్కడ దిగినాం. ఇంట్లోకి వెళ్ళి 5 గంటలకు బయలుదేరినాం. ఇప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి? ఇటు పోదా అంటే 700 అంటే ఈ ఆధార్ కార్డు మీద ఆధారపడి 100-250 ఉన్నాయి. వీళ్ళు జనగాం వరకు 500 అడుగుతాను. అనవకొండ బస్ స్టాండ్కు 700. ఇవి 700 లేవు. ఇంత తిందామంటే ఈ హోటల్ దగ్గర లేదు, లేవు. మా పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాల నుంచి వచ్చింది గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్. ఇబ్బందులే జరుగుతాయండి, ఏం చేయాలి? చెప్పండి. మేమేం చేయాలి? ఎట్లా ఉందంటే అది ఇబ్బందులే జరుగుతున్నాయి, మరి ఏం చేస్తాం చెప్పు? వాళ్ళు ఎవరో మనకు తెలియదా, పోయి అడిగేటోళ్ళం కాకపోతే, చదువుకున్న వాళ్ళం కాకపోతే, ఇక పరిస్థితికి ఇట్లా ఉన్నది. ఇప్పుడు 6 గంటల కాంచి బస్సుల కొరకు ఇక్కడ కూకున్నాం, పోదామంటే పైసలు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుంటుందో మరి. ఈ బస్సులు ఎప్పుడు చాలా అవుతాయో, ఎప్పుడు పోవాలో, ఇటు దగ్గర లేదా, ఇటు దగ్గర లేదా, ఈడ కూర్చుంది. 6 గంటల కాంచి ఉన్నాం ఈడ. ఎవరు అడిగినా 500-600 అంటే 200-150 ఇగో ఇట్లా ఉన్నాయి మా దగ్గర. ఇక ఆధార్ కార్డు ఉన్నదని మేము అంతకు ఎక్కువ తెచ్చుకోలే. మరి ఆకలి అవుతుంది, దూపు అవుతుంది, ఏదో కషీలుకుంటే ఇక్కడ కూర్చున్నాం. మరి ఏం చెప్తాం? అది ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది. ఈ బంద్ అనేటోడు నిన్న పొద్దుకి టీవీకి ఇవ్వాలి, కాకుంటే సెల్లుకి ఇవ్వాలి. ఇస్తే ఆ మంచులు రాకుండా ఇంట్లో ఉంటాం. కానీ ఈ బస్ స్టాప్కి వచ్చినాక జయదీర్గుట్టల బస్ ఎక్కి ఈడ దిగినాక బంద్. జయదీర్గుట్ట కన్నా ఆగుదు, ఇక్కడికి వచ్చినాక బస్సులు బంద్ అంటే ఈడ కూర్చున్నాం. చేస్తున్నారు బస్ కోసం? బస్ కోసం జనగాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట సేపు అవుతుంది. గంట సేపు అవుతుంది, ఇంతవరకు ఒక బస్సు రాలేదు. ఈ బండ్లు ప్రైవేట్ బండ్లు అయితే 200-300, లాస్ట్ 500-700 అంటారు. అంతవరకు ఎట్లా పోతాం మనం? 150లో పోయేది 300 అంటే ఎట్లా పోతాం? 300 నుంచి లాస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత 500 అంటారు, ఇంకో అర్ధగంట తర్వాత 700 అంటారు. చాలా కష్టం కదా పోనీకి. మాకు తెలీదా బంధన్? తెలీదా మీకు? బంధాన్ని తెలియదు మనకు. అంతే నిన్న బీసీఎల్ గురించి బంద్ చేస్తామన్నారు, నడుస్తుండొచ్చులే అని కొన్ని బస్సులు అనుకున్నా, రాలేదు. ఇప్పుడు ఎట్లా మరి? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బస్సులు అయితే సాయంత్రం దాకా ఉండవు, 4-5 దాకా. సాయంత్రం వరకు మొత్తం ఏదైనా యాక్టివ్ హోండా ఉన్నది, యాక్టివ్ హోండా మీద వెళ్తాం. మా తమ్ముని రమ్మంటుంది. మాది ఏటునగరం ములుగు సీతక్క.
ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు బస్ కోసం? నేను ఒక 10 నిమిషాలు అవుతుంది. అంతేనా? ఇప్పుడే వచ్చా. బస్సులు లేవు కదా, మరి ఎట్లా బంద్ అని తెలీదా మీకు? మాకు తెలుసు కానీ పేషెంట్ దగ్గర వచ్చాం. పేషెంట్ దగ్గరికి వచ్చారు. పేషెంట్ చూస్తానికి వచ్చి వెళ్తాను. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు పరిపాలన, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డిది? రేవంత్ రెడ్డిదా అంత మంచిగా లేదు, అంత చెడ్డగా లేదు, మామూలు మీడియం ఉన్నది. సీతక్క సీతక్క కూడా పర్వాలేదు.